అయ్యో, నువ్వెందుకు బయటకు వచ్చావమ్మా? బాత్రూమ్ కెళ్ళాలా? ఓ బాత్రూమా? రూమ్ లో ఉంది కదా. అందులో నీళ్ళు రావట్లేదు. అయ్యో, అదిగో అక్కడుంది, తొందరగా వెళ్ళు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అబ్బా, రా 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 రా. అయ్యో, రాజేశ్వరి పూజ అయిపోయింది. పొరపాటునిద్దరు ఎదురయ్యారో కొంప కొల్లరైపోతుంది. హారతి తీసుకోమ్మా. అలాగే అలాగే. అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది. దేవుడా, అటు తిరిగే వెంటమ్మా. అయ్యో, హారతి వెడికి నా శరీరం తట్టుకోలేకపోతుందమ్మా. పైగా ఆ పొగ అస్సలు పడట్లేదు. సరేలే, మంగని పిలువు, అరటి పండు పెడతా. మంగ ఇప్పుడు అది వచ్చిందంటే గంగ బయటపడేలా చేస్తుందేమో. సరే, నేనే పిలుస్తాను. వద్దు 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 వద్దు, నువ్వు పిలిచినా వినపడదు. నేనే వెళ్ళి పిలుచుకోని వస్తాను. అమ్మా, నేను కూడా వస్తున్నాను. వామ్మో, చచ్చంరా దేవుడా, తొందరగా పదవే పద. తొందరగా పద. అయ్యో, ఏం చెయ్యాలి? పడుకో పడుకో పడుకో. ఏంటి మంగి ఇలా పడుకుంది? అరటి పండు కోసం అలిగింది కదా, అందుకే అలిగి అలా పడుకుంది. దేవుడా, నా కూతురు దాని కూతురు దుప్పటి తీయకుండా చూడు స్వామి. వామ్మో, అమ్మగారు దుప్పటి తీశారో సచ్చానే. నా మీద కోపమా? ఏది దుప్పటి తీ. దుప్పటి తీస్తుంటే అలా అరుస్తున్నావేంటమ్మా? అలిగింది కదా, దుప్పటి తీస్తే మళ్ళీ అలుగుద్దేమోనని. సారీ అమ్మా, పూజలో పెట్టాలని వద్దన్నాను. ఇప్పుడు నీకెన్ని కావాలంటే అన్ని తీసుకో. అమ్మ తినమంటుంది కదా, తీసుకో. అమ్మో, చెయ్యి చూస్తే గుర్తుపడుతుందేమో. వదిలే 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 మా గంగా. గంగా, గంగ కాదు మంగ.
మంగ నీ చేత నువ్వు పెడితేనా తింటుందంట. ఆ విషయం నీకెవరు చెప్పారు? ఆ, దాని మనసు చెప్పిందమ్మా. మనసు నువ్వు పెట్టు పెట్టు. నా కూతురికి నేను పెట్టనా? మంగా ఏది? ఆను ఆహా, ఏం చిత్రాలు చేస్తున్నావు స్వామి. కన్న తల్లితోనే కన్న బిడ్డకు తినిపించేలా చేస్తున్నావు. నువ్వు గ్రేట్. ఇంకా కోపం పోలేదా? దానికి పోయిందిలే. నువ్వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూడు. అలాగే నా బంగారు తల్లి. అమ్మయ్యా. లేవే కవర్ చేయలేక చచ్చాను. రా పద పద పద. అమ్మమ్మ, నాకిష్టం లేని గంగని ఇంట్లో పెట్టి నన్ను మా మమ్మీని మోసం చేసింది కాకుండా నన్ను బ్లాక్ మెయిల్ చేసి మా అమ్మకి చెప్పకుండా ఆపుతావా? చెప్తా. గంగ ఈ ఇంట్లోనే ఉందన్న నిజం నా నోటితో చెప్పను, కానీ మా అమ్మకి తెలిసేలా చేస్తా. అలా చేయకపోతే నా పేరు అలివేలు మంగే కాదు. ఇది ఆ గంగ డ్రెస్సే కదూ? అవును, ఇది దాని డ్రెస్సే. భలే దొరికావే గంగా. ఇప్పుడు చెప్తా నీ పని. నీ బాధ నాకు అర్థమైనది గౌరీ. కాకపోతే ఏడ ఊచని కాలం వృధా చేసే కంటే ఆ ఇంట్లోకెళ్ళి ఎతకటం మంచిది. ఏం చెప్తున్నావు బైరమ్మా? దొంగతనంగా జమీందారి ఇంట్లోకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? తల తీసి గుమ్మానికి ఏలాడదెత్తది. బైరమ్మా, ఇప్పటికే ఆయన గొడవలు చాలు. నా కోడల్ని ఇంకా రెచ్చగొట్టొద్దు. అది ఆ ఇంట్లోకి వెళ్ళదు. వెళ్తానత్తమ్మా. నా బిడ్డ కోసం నరకానికి వెళ్ళడానికి అయితే నేను సిద్ధం. అట్టంటిది ఆ జమీందార్ బంగ్లాలోకి వెళ్ళలేనా? నా మాట నువ్వే వద్దే. ఆ జమీందార్ కంట పట్టావంటే ఏం చేస్తుంది? సంపేతదా? నా బిడ్డ కోసం ఏడ్చి సచ్చే కంటే తెగించి ఒక్కసారి సావటం నయం. అది కాదు వదినా, తెలిసి పుల్లొట్లో తలకాయ పెట్టడం ఎందుకా అని. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి చిత్రా. మోసాన్ని మోసంతోనే గెలవాలా? నా బిడ్డను దాచి నన్ను మోసం చేస్తుంది. నా తల్లి ప్రేమతో ఆడుకుంటోంది. అందుకే నేనే ఆట మొదలెడుతున్నాను. పేదదానిగా ఆడదానిగా ఓడిపోవచ్చు, కానీ అమ్మగా మాత్రం గెలిచి తీరుతాను. నా బిడ్డ నేను సాధించుకుంటాను. గౌరీ ఆగవే, ఆగమ్మా. ఏ చిన్న పొరపాటు జరిగినా జైలుకే పోతావు. ఇంకొక్క రోజు నా బిడ్డ కనపడకపోతే శ్మశానానికే పోతాను. దానికన్నా జైలు పెద్ద శిక్షేం కాదమ్మా.
ఒప్పుకో. చిత్ర పథకం పారినది. నవ్వు అంతా పథకం. రెచ్చగొట్టి గూడానికి పంపిస్తావనుకుంటే జమీందారింటికి పంపించేవేటి? అక్కడే ఉండాదే మెలిక. గౌరికి గంగ దొరుకుతాదో లేదో గాని ఆ రాజేశ్వరికి గౌరి మాత్రం ఖచ్చితంగా దొరుకుతాది. కాదు కాదు, దొరికేలా చేస్తాను. ఆ తరువాత మమ్మీ ఈ డ్రెస్ చూసిందంటే గంగ ఉన్న విషయం తెలిసిపోతుంది. అమ్మమ్మని తిట్టి గంగని బయటకు గెంటేస్తుంది. మమ్మీ మమ్మీ బాగా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు మమ్మీ. వస్తున్నాను మంగా. గంగ డ్రెస్ ఇదేసుకుందేంటి? ఇప్పుడు గనక రాజేశ్వరి ఈ డ్రెస్ చూసిందో గంగ డ్రెస్ మన ఇంట్లోకి ఎలా వచ్చిందని నన్ను చంపిస్తుంది. గంగ ఇంట్లోనే ఉందని తెలిసిపోతుంది. దేవుడా, ఏం చెయ్యాలి? అయ్యో ఓసై, ఏంటి ఏం చేస్తున్నావే? ఈ డ్రెస్ ఏంటి? పని వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారు? మంగ పదమ్మా, మనం వెళ్ళి పని మనుషులు పిలుచుకుందాం. మా మమ్మీ ఈ డ్రెస్ చూసేలోపు నన్ను తీసుకువెళ్ళాలని రమ్మంటున్నావు. నువ్వు వెళ్ళామమ్మా. ఇప్పుడే వచ్చేద్దాం, రామ్మా. ఆగమ్మా. ఏంటమ్మా? మంగా, ఈ డ్రెస్ నీకెవరిచ్చారు? అక్కడుంటే తీసుకున్నాను మమ్మీ. ఇది గూడెం వాళ్ళు కట్టే డ్రెస్. అంటే గంగ ఈ ఇంట్లోనే ఉంది, అందుకే దాని డ్రెస్ నీకు దొరికింది. గంగ గంగ గౌరు కాదమ్మా ఇది. అవును అవును, అవి మా గంగ బట్టలే. దాని బట్టలు ఇంట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా మా గంగ ఏడున్నట్టే. మర్యాదగా అడుగుతున్నా, నా బిడ్డ ఏడుందో చెప్పండి, లేదంటే మీ అందరినీ చంపి నేను సత్తాను. అమ్మా, మీ గంగ ఇక్కడ లేదమ్మా. నమ్మను, నేను నమ్మను. అయినా నా బిడ్డ ఏం లేకపోతే దాని గౌడు మీ ఇంట్లో ఎందుకుండాది? అది 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 నీళ్లు నవ్వులుతున్నదంటే ఖచ్చితంగా ఉన్నదనే అర్థం. ఇదిగో నా ఓర్పుని పరీక్షించొద్దు రాజేశ్వరి. నా బిడ్డ ఈడే ఉంది అనటానికి ఒక్క సాక్ష్యం, ఒక్క ఆధారం చూపించమన్నా. అగో నీ కూతురు తొడుక్కున్న బట్టలు, అదే సాక్ష్యం. ఇంకా గంగ లేదని చెప్తావా? నాకు తెలియదని నమ్మిస్తావా? నేను నమ్మించడం కాదు, ఈ బైరమ్మ నిన్ను అడ్డు పెట్టుకొని నా మీద పగ సాధించడం కోసం నీ బిడ్డ బట్టలు తెచ్చి ఇక్కడ పడేసి ఉంటుంది. అది తెలియక నా బిడ్డ కట్టుకొని ఉంటుంది. లేదు లేదు, బైరమ్మకి నీ మీద పగ సాధించాలంటే నా బిడ్డ నన్ను అడ్డం పెట్టుకోనక్కర్లేదు. పగ తీర్చుకోవాలనుకుంటుంది, నా బిడ్డని దాచి బట్టలేసింది నువ్వు. సులు, ఇక మాటలు అనవసరం. ఆ బట్టలు ఎలా వచ్చాయో చెప్తావా, లేదా నా చేతిలో సత్తావా? ఏంటి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరిక్కడ. నీ దగ్గర కత్తుంటే నా దగ్గర గన్నుంది. అయితే ఆలస్యం ఎందుకు? సంపు, రా సంపు.
ఇలా అనుమతి లేకుండా మా ఇంట్లోకి రావడమే తప్పు. నాకంటే ముందు నా కూతురు మీద కత్తి దూయటం ఇంకా పెద్ద తప్పు. కేవలం ఆ రోజు నా మనవరాల్ని నా కూతుర్ని కాపాడేవన్న ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నాను. లేదంటే కథ మరోలా ఉండేది. చాలు చాలు. అడిగిన దానికి సమాధానం చెప్పలేక తప్పించుకోవడానికి ఇంత నాటకాలు ఆడుతున్నారా? నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే ఆ గౌని ఎట్ట వచ్చినదో చెప్పండి. నేనే తెచ్చాను. మీరా? నువ్వా? అవును, రేపు నా మనవరాలు స్కూల్లో ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. మీ భాషలో చెప్పాలంటే రకరకాల బట్టలు కట్టుకుని రావాలన్నమాట. అందుకని గోల్డెన్ డ్రెస్ కొన్నాను అంతే తప్ప ఇది నీ కూతురి డ్రెస్ కాదు. చాలా చాలా అందంగా అబద్ధాలు చెప్తున్నారని నాకు అర్థం అవుతున్నది. కానీ ఒక్కడి గుర్తుంచుకోండి, మర్యాదగా నా బిడ్డను నాకు ఇచ్చారా సరే, ఉండి లేదంటే మాత్రం మీ బిడ్డనెత్తుకుపోతా. గౌరీ, అవును, నీ బిడ్డని ఎత్తుకుపోతే కానీ నేను పడే బాధ ఏంటో మీకు అర్థం కాదు. అప్పుడు కానీ నా బిడ్డని నాకు ఇయ్యరు. బాగా ఆలోచించుకోండి. నా బిడ్డని నాకు ఇస్తారా, నీ బిడ్డని ఎత్తుకుపోమ్మంటారా? తేల్చుకోండి. ఇదే ఇదే ఆఖరి అవకాశం. ఏయ్! నా బిడ్డ జోలికొస్తే నాలో రాక్షసిని చూస్తావు. చూద్దాం. పదమ్మా. అయ్యో దేవుడా, ఈ కథని ఎటు తీసుకుపోతున్నావు స్వామి? ఎవరికి ప్రమాదం జరగకుండా కాపాడు తండ్రి. అర్థమైనదా? ఇప్పటికైనా తెలిసొచ్చిందా? ఆ జమీందార్ని ఎదిరించి మనం గెలవలేవని. గంగా ఇంట్లో లేదే, మన గూడానికి వెళ్దాంరా. గంగా ఆ ఇంట్లోనే ఉందత్తమ్మా. ఆ మంగ కట్టిన నా గంగ బట్టలే అందుకు సాక్ష్యం. నిజమే, కానీ ఆ రాజేశ్వరి నీ బిడ్డను వదిలేలా లేదు. అదొదలడం కాదు, నేనే నా బిడ్డని ఎత్తుకొత్తాను. ఏంటి మాట్లాడుతున్నావు వదినా? జమీందార్ ఇంటి నుంచి గంగను ఎత్తుకురావడం అంటే మాట్లాడుకున్నావా? నా బిడ్డను అది ఎత్తుకుపోయి దాయంగా లేంది నేనెళ్ళి నా బిడ్డను నేను తెచ్చుకోలేదా? కోరి కోరి ప్రమాదానికి ఎదురెళ్లొద్దు గౌరీ. ప్రమాదం కాదు, ఆఖరికి సావుకైనా నేను ఎదురెళ్తా. ఈ రోజు రాత్రికి జమీందార్ ఇంటికి వెళ్తున్నా. తలుపులు పగలగొట్టైనా నా గంగని ఎత్తుకొత్తాను. దీనికి తిరిగే లేదు. నీ వదిన ఆవేశం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది. అవును, కానీ మనం అంత తొందరగా ఆవిడ పని పూర్తిగానే ఉంది కదేటి. ఆ జమీందారింటికెళ్ళటం ఖాయం, కానీ తెచ్చేది మాత్రం గంగని కాదు, మరి గౌరీ శవాన్ని. అమ్మా, అమ్మా, రాజేశ్వరి ఏంటి ఇలా అరుస్తోంది? ఆకలమ్మమ్మా. ఉండమ్మా, తెస్తాను. అమ్మా. ఆ, ఆ, ఆ. ఏంటమ్మా? ఆ గౌరీ చెప్పింది నిజం. గంగ మన ఇంట్లోనే ఉంది. మన వాళ్లే గంగ ఇక్కడ ఉండడానికి సాయం చేస్తున్నారు. గంగున్న విషయం, నేను సాయం చేస్తున్న విషయం ఎలా తెలిసిపోయింది? కాకపోతే ఆ గంగ చాలా తెలివిగా మన ఇంట్లో సెటిల్ అయింది. అందరి ముందు మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తోంది. ఇంత చదువు, తెలివి, డబ్బు, బలం, బలగం ఉన్న మనల్ని బురిడి కొట్టి మనకి తెలియకుండా మన ఇంట్లో ఉందంటే అది మనకి అవమానం.
ఘోర పరాభవం. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను.